వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులకి ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏలిన నాటి శని ప్రభావం. శని ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని రాశులకి ఏలిన నాటి శని ప్రభావము, ఒక రాశికి అష్టమ శని, ఇంకొక రాశికి అర్ధాష్టమ శని, ఇంకొక రాశికి కంటక శని, కొన్ని రాశులకి యోగ శని, దాంపత్య శని ప్రభావం వెరసి ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు శని సంచారం చేస్తుంటాడు. కాబట్టి శని ప్రభావం అనేటువంటిది చాలా సుదీర్ఘంగా ఆయా రాశుల వారికి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏలిన నాటి శని. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మకర కుంభ మీన రాశుల వారికి కలిపి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కుటుంబ శని, కుంభరాశి వారికి అయితే జన్మశని, మీనరాశి వారికి అయితే వ్యయశని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సహజంగా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా అనుకునేది ఏంటంటే, సహజంగా చాలామంది అనుకుంటుంటారు శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు చాలా కష్టాలు పెడుతుంటాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ శనిని మనం ఎప్పుడు కూడాను కష్టాలు పెట్టేటువంటి గ్రహంగా మనం చూడకూడదు. మనము గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మదోషాన్ని కష్టాల రూపంలో తొలగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు కొంతమందికి యోగంగా మారుతుంది, కొంతమందికి అవయోగంగా మారుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నందమూరి తారక రామారావు గారికి ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీని స్థాపించడం, అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడం జరిగింది. మరి యోగాన్ని ఇచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కూడా ఈ యొక్క శని ప్రభావం ఉన్నప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మదోషాలకి ఈ జన్మలలో సాక్షిభూతుడు శని భగవానుడు అవుతాడు. కాబట్టి కర్మని తొలగిస్తున్నాడు, కర్మ తొలగడం కోసం మనం కష్టపడుతున్నామనేటువంటి యొక్క భావన కనుక మీలో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా శని ప్రభావం అన్నప్పుడు దానిని ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నానండి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక పని చేసుకోవాలి. వర్షాకాలం వచ్చింది లేదా ఎండాకాలం వచ్చింది. ఎండకు భయపడో వర్షానికి భయపడో మన పనులన్నీ ఆపుకుంటున్నామా? గొడుగు సహాయాన్ని తీసుకొని మన పనులు చక్కబెట్టుకుంటున్నాం. అలాగే శని ప్రభావం ఉంది కదా అని చెప్పేసి భయపడిపోయి మనం ఏ పనులు కూడా సరిగ్గా చేయకుండా ఉన్నాము అనంటే దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి శని అనుగ్రహాన్ని పొందుతూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కనుక ప్రయత్నం చేసుకుంటే ఈ కష్టాలన్నీ కూడాను సునాయాసంగా మనం అధిగమించగలుగుతాం. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం మకర కుంభమీన రాశుల వారికి ఎటువంటి ప్రభావాలు చూపుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా శుభగ్రహాలకి జ్యోతిష శాస్త్రం రీత్యా శుభగ్రహాలు ఉన్నటువంటి స్థానాన్ని బలోపేతం చేస్తాయి. పాపగ్రహాలు వీక్షిస్తున్నటువంటి స్థానాన్ని పాప ప్రభావం కలుగుతుంది. ముఖ్యంగా శనికి 3, 7, 10 దృష్టులు, అనగా శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశిని మరియు సింహరాశిని, దశమ దృష్టితో వృశ్చిక రాశిని వీక్షణ చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది? అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో గురుపాలిత రాశులు అలాగే శనిపాలిత రాశులు అనేవి ఉంటాయి. కాబట్టి శనిపాలిత రాశులైనటువంటి మకర కుంభంలో ఉన్నటువంటి జన్మించినటువంటి రాశుల వారికి కొద్ది స్వల్పపాటి ఇబ్బందులు తగ్గుతాయి. ఎందుకనంటే శనియే ఆ రాశికి అధిపతి కాబట్టి. అయినప్పటికీ కూడా గత జన్మ కర్మదోష ప్రభావం ఉన్నప్పుడు వీరు కూడా పీడితులవుతారు. అయితే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద మరియు అష్టమ స్థానం మీద, లాభస్థానం మీద. ఈ వీక్షణ ఉన్నటువంటి ప్రభావం చేత వచ్చే సంవత్సరం వరకు కూడా శని యొక్క స్థితి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి కారణం చేత వచ్చే సంవత్సరం వరకు 2025 ఉగాది వరకు కూడా సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే శని ప్రభావం అంటే టోటల్గా ఈ 2024 సంవత్సరం వరకు శని ప్రభావానికి గురైనటువంటి రాశిగా ఏలినాటి శనిలో మొట్టమొదటినటువంటి మకర రాశి చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ స్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాగే గృహోపకరణాల కొనుగోలు కానీ లేదా అమ్మకాలు కానీ
లేదా ఏదైనా మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది అమ్మకానికి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ రావచ్చు. వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ మకర రాశి వారికి చతుర్థ దృష్టితో అనగా చతుర్థ స్థానం మీద తృతీయ దృష్టితో వీక్షిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అష్టమ స్థానం మీద ఈ యొక్క శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినప్పటికీ కూడా అదృష్టం కలిసి రాకుండా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి లాభస్థానం మీద కూడా శని దృష్టి ఉన్నటువంటి ఈ కారణం చేత లాభం అంటే డబ్బనే అనుకుంటారు. ఏ ప్రయత్నం చేసినా ఏ పనిలో ఉన్నా ఆ పని తాలూకు యోగాన్ని పొందడం అనేటువంటిది లాభంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా జ్యేష్ఠ సోదరుల యొక్క ఆరోగ్యం అనగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్నలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క ఏలిన నాటి ప్రభావానికి గురైనటువంటి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కాబట్టి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనగా విదేశీ యానానికి సంబంధించి కానీ విదేశీ విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక గమనించుకున్నట్లయితే బాగా కష్టపడితే తప్ప విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పొందలేరని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గృహం కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన. ఎందుకనంటే శని కష్టపెడతాడు కాబట్టి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కొంతవరకు శుభంగా చెప్పవచ్చు. మీ పేరిట కొంత ఆస్తిని నిలుపుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ జన్మించినటువంటి లగ్నానికి శని అవయోగ కారకుడైనప్పుడు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందులు తప్పవు. గృహము అనేటువంటిది అమ్ముకోవడం కానీ స్థలాలు అమ్ముకోవడం కానీ జరుగుతాయి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా దశమ స్థానం మీద దృష్టి, వివాహ స్థానం మీద దృష్టి మరియు తృతీయ స్థానం మీద దృష్టి. కాబట్టి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే సోదర సోదరీమణులతో విభేదాలు, తెలిసిన వారితో విభేదాలు, అలాగే నమ్మకస్తులు ఇబ్బందికర పరిస్థితులు అనగా నమ్మకస్తులు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. ఎదుటివారిని గుడ్డిగా నమ్మి మన చేతిలో ఉన్నటువంటి డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని ఇతరులకు ఇచ్చేటప్పుడు ఆచితూచి స్పందించి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకొని కానీ మీరు డబ్బు పరమైనటువంటి విషయాలలో ఇతరులకి మీరు మాట ఇవ్వకుండా ఉండడం. కొంతమందికి గ్యారంటీదారుగా ఉంటుంటారు, మొహమాటం కొద్దీ సంతకం పెడతారు. తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఉంటాయి. ఇక దాంపత్య స్థానం మీద కూడా వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఏం జరుగుతుందనంటే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు. కాబట్టి ఈ యొక్క శని యొక్క వీక్షణ సింహరాశికి ప్రత్యక్ష శత్రువు కాబట్టి ప్రధానంగా భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు, వ్యాపారం చేసుకున్నట్లయితే వ్యాపార భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి. కాబట్టి ఎవరితో కలిసి పని చేస్తుంటారో, కేవలం జీవిత భాగస్వామో వ్యాపార భాగస్వామే కాదు, ఎవరితో మీరు కలిసి పని చేస్తుంటారో వారితో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం చెయ్యాలి, మనం తగ్గి లౌక్యాన్ని ప్రదర్శించి మన పని అయ్యే విధంగా మనం మాటలు, మన యొక్క చమత్కారమైనటువంటి మాటలతో మనం కాలాన్ని వెలబుచ్చుకుంటే సరిపోతుంది. ఇక దశమ దృష్టి మీద వీక్షణ ఉండడం, జన్మ శని ప్రభావం కుంభరాశి మీద ఉండడం, ప్రతిదీ కూడాను ఏమవుతుందనంటే ఆలస్యం, ఏ పని చేయాలన్న ఆలస్యం, బద్ధకం, ప్రతి పని కూడాను 1-2 మార్లు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, చేసినటువంటి పని యందు సంతృప్తి లేకపోవడం, అలాగే ఏ పని చేసినా ప్రయత్నం చేసినా అడ్డంకులు అనేటువంటి కలుగుతూ ఉండడం, మీ యొక్క కీర్తికి ప్రతిష్టకి భంగం కలిగించేటువంటి వ్యవహారాలు మీకు ఎదురవుతాయి. తద్వారా మీకు తెలియకుండానే మీ మీద కొంత నకారాత్మకమైన దృష్టి అంటే నరదృష్టి కావచ్చు, లేకపోతే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే మీరంటే గిట్టని వాళ్ళ యొక్క ప్రభావంలో మీరుంటారు. ఆ ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడాను మీకు సంతృప్తినివ్వవని చెప్పవచ్చు. ఇక మీనరాశిలో జన్మించినట్టు వారికి చూసుకున్నట్లయితే వ్యయస్థానంలో శని ధనస్థానం మీద మరియు షష్టమ స్థానం మీద, ఇంకా చెప్పాలి అని అంటే నవమ స్థానం మీద వీక్షణ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక విదేశీ యానం, విదేశీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని బాగా ఊరించి వయాశిస్సులో అనగా ఒక ఎండమావిలాగా మిమ్మల్ని ఊరించి మీకు నిరాశ పెడతాయి. తద్వారా అనుకున్నట్టే జరుగుతున్నాయి పనులన్నీ కూడా ఏ పని పూర్తి కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో కలతలు. అంటే కుటుంబం అన్నప్పుడు ఏమవుతుంది, తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరూ వస్తారు, భర్త
వీళ్ళందరూ కుటుంబమే, సోదర సోదరిమణులు. వీళ్ళ మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మీ వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత ఆనందంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు. ముఖ్యంగా శని ప్రభావం షష్టమ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మీకు అనుకున్నటువంటి సమయానికి ధనము మీకు లబ్ధి చేకూరక రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చిన్నపాటి అనారోగ్యాలు ఉంటాయి. కాళ్ళు, మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఇబ్బందికర పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆకస్మికంగా జబ్బు పడతారు. ఏ పని యందు కూడాను శ్రద్ధ లేకుండా ఉంటుంది. పైగా నవమస్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత నవమస్థానం ఏంటంటే అదృష్ట స్థానం. ముఖ్యంగా ఈ అదృష్టము దోబూచులాడుతుంది. ఏ పని అనుకున్నప్పటికీ కూడా అనుకున్నట్టే అయిపోతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏ పని పూర్తి కాకుండా ఉంటుంది. నిరాశజనకంగా ఉన్నటువంటి జీవితం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం వలన ఈ యొక్క 2024 సంవత్సరం వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అయితే కొంతమందికి చాలామంది చెప్పేటువంటి అంశం ఏంటంటే శని ప్రభావంలో ఉన్నప్పుడు కొంతమందికి శని ప్రవేశం చేసినప్పుడు తొందరగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే పోతూ పోతూ మంచి చేస్తాడు. కొంతమందికి రాగానే మంచి చేస్తే పోతూ పోతూ ఇబ్బందికర పరిస్థితులు పెడుతూ ఉంటాడని చెప్పి, ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ శని అనేటువంటిది గత జన్మ కర్మదోషానికి కారకుడు. కాబట్టి ఈ మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఒకేలాగే జరుగుతుందనేటువంటిది కాదు. దీనికి మీరు జన్మించినటువంటి జన్మ లగ్నము కూడా ఆధారమై ఉంటుంది. కాబట్టి జన్మ లగ్నాన్ని అనుసరించి శని యోగకారకుడు యోగ స్థానంలో ఉంటే ఈ మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది. అలాగే శని ప్రభావం అనేది లేకుండా ఉంటే ఈరోజు మనం ఏసీలో కూర్చోలేము. అలాగే ఈరోజు అత్యధికమైనటువంటి ధనవంతులు కాలేరు. శని ధనానికి సంబంధించినటువంటిది కూడా కారకుడు. కాబట్టి అనగా ధనహీనుని చేయాలన్నా, రాజ్యభ్రష్టుని చేయాలన్నా శని ప్రభావమే. అందుకే ఈ యొక్క శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేతనే పాండవులు సైతము, నలదమయంతులో నలుడు సైతం కూడాను వేరే వాళ్ళ పంచన చేసి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి. చక్రవర్తి సమానుడైనటువంటి షట్చక్రవర్తుల్లో ఒకడైనటువంటి నలుడు కూడా శని ప్రభావం వలన ఇబ్బందికర పరిస్థితుల్లో భార్యకి దూరమై భార్య వియోగాన్ని పొంది ఎదుటివారి రాజ్యంలో వంటవాడిగా చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి శని అంటే అంత ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి అవసరం కాదండి. శని అంటే భయపడాల్సినది కాకుండా, శని అంటే తిట్టుకునేటువంటి కాకుండా మన కర్మదోషాన్ని తొలగిస్తున్నాడు అనేటువంటి యొక్క భావాన్ని పెట్టుకొని శని యొక్క అనుగ్రహాన్ని, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది శని అంటే భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా మనం పనిచేస్తున్నాం, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనకు ఒక ఆఫీసర్ ఉంటాడు, లేదా ఒక ఎండి ఉంటాడు, లేక ఇంకా పై స్థాయిలో ఉంటాడు. కనబడగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం, లేదా మనం ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు మంచిగా నవ్వుతూ మాట్లాడుతుంటాం. ఎందుకు? భవిష్యత్తులో మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆదుకుంటారనో, లేకపోతే మనకు కాస్త సహాయ సహకారంగా ఉంటాడనో, లేకపోతే మనం ఎప్పుడైనా లీవ్ అడిగితే మనకు లీవ్ ఇస్తారేమో అని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సాటి మనిషినే మనం అంతగా గౌరవిస్తున్నప్పుడు మన జీవితాన్ని నిర్దేశించే నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహం శనిగ్రహం. కాబట్టి అట్టి శనిని మనం ఎంత ప్రైజ్ చేసుకోవాలి. కాబట్టి శని అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శని ప్రభావం నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవితం ఆనందంగా జీవిస్తాడు. కష్టాలు వస్తాయి, ఇక్కడ చెప్పేది ఎన్నటికీ కూడాను మనకు జీవితంలో ఒక నుదుట రాసింది జరగక మానదు. కాకపోతే పెద్ద సమస్యతో పడే బదులు చిన్న సమస్యతో పోతుంది. ఉదాహరణకి బండి మీద పోతుంటామండి, మనకు జాతకంలో రాసి పెట్టుంటుంది కింద పడాలని, కానీ కింద పడేటువంటి ప్రదేశము ఏ రాళ్ళలో రప్పలో ఉన్నాయనుకోండి దెబ్బ ఎక్కువగా తాకుతుంది. కానీ దైవానుగ్రహాన్ని పొందితే మట్టి దిబ్బలోనో గుడ్డ పేలికలు ఉన్న చోట కింద పడతాము, దెబ్బ చిన్నగా తాకుతుంది, మనము ఎక్కువగా బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఉంటాం. కాబట్టి ఈ శని అనుగ్రహాన్ని మనం ఏ విధంగా పొందాలి అనుకున్నప్పుడు ఈ మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారు శని యొక్క అనుగ్రహం కోసమై ప్రతిరోజు కూడా ఒక 41 రోజులు దీక్ష పెట్టుకోండి. 41 రోజుల పాటు దీక్ష పెట్టుకొని ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరుని దగ్గర చేసి ఆ నల్ల నువ్వుల నూనెతో ఆ శనీశ్వరునికి, అనగా శనేశ్వరుడు అని అంటారు, శనీశ్వరుడు కాదు శనేశ్వరుడు, శనేశ్వరుడికి అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక సంధ్యా సమయం, మీ గనక సంధ్యా సమయం అంటే సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా కేవలం వెలుతురు మాత్రమే ఉన్నటువంటి సమయం సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో మర్రి చెట్టు దగ్గర మర్రి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ మర్రి చెట్టు మొదట్లో నీరు పోసిరండి, రాగి చెంబులో ఉన్నటువంటి నీరు పోసిరండి. ఈ విధంగా చేయగలిగితే సాయంత్రం పూట, ఆ విధంగా పొద్దున పూట కూడా చేయండి. లేకపోతే పొద్దున పూట చెప్పినటువంటి పరిహారం ఒకటి చేయండి. తప్పకుండా మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. శనివారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, వెంకటేశ్వర స్వామికి అర్చనాభిషేకాదులు జరిపించుకోవడం కూడా చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.